మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అన్ని పార్టీలు కలిసి ప్రజలకు మేలు జరిగే విధంగా కృషి చేయాలే తప్ప రాజకీయాలు మాట్లాడడం సబబు కాదు. జగన్కు హితవు పలికిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పలు సంస్థలు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. గూడూరులో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తెలుగు రాష్ట్రాలను వేడని వానలు. మరో అల్పపీడన ప్రభావంతో రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాజకీయాలు మాట్లాడడం సబబు కాదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అన్ని పార్టీలు కలిసి ప్రజలకు మేలు జరిగే విధంగా కృషి చేయాలి తప్ప రాజకీయాలు మాట్లాడడం సబబు కాదని జగన్కు హితవు పలికారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముందుగా జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ ద్వారా సభ్యత్వాన్ని స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జగన్ వైఖరిని తప్పుపట్టారు. 70 సంవత్సరాల తర్వాత ఇటువంటి భారీ వర్షం కురుస్తుందని, ఈ సమయంలో ముంపు బారి నుండి ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడే ఉండి పనిచేస్తున్నారని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు అనేవి అధికారంలో ఏ పార్టీ ఉందో చూసి సంభవించవని, ఇటువంటి సమయంలో రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి పనిచేయాలి తప్ప రాజకీయ విమర్శలు చేయడం జగన్ కు సరికాదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చెరువులు పూర్తి చేయడం, డ్రైనేజీ సిస్టమ్ను మెరుగుపరచకపోవడం లాంటి కారణాలతో నేడు ముంపు పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అన్ని విధాలా విఫలం చెందింది కాబట్టే జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయనకు 11 సీట్లు ఇచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎద్దేవా చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేర్చర్ల సుభాష్, వేమవరం పట్టణ అధ్యక్షులు కాయిత సురేంద్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా 2024లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొన్న 2వ తారీఖున పార్టీ అఖిల భారత అధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సభ్యత్వం ఇవ్వడం ద్వారా దేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి వర్షాలు ఉన్న కారణంగా 2వ తారీఖున మిక్కులంతా సభ్యత్వం తీసుకున్నాం మేము. అయితే 4వ తారీఖున అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది. అందులో భాగంగా ఈవేళ జిల్లా అధ్యక్షులు తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈవేళ సభ్యత్వ నమోదు కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభమైంది. ఏదైతే బీజేపీలో సామాన్య కార్యకర్తలుగా చేరినటువంటి వ్యక్తులు కష్టపడి పనిచేసి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు పనిచేస్తే దేశ ప్రధానమంత్రి వరకు వెళ్ళగలిగేటువంటి స్థాయి అవకాశం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. దీనికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినటువంటి సందర్భం, లేకపోతే వేళ మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి సందర్భం, లేకపోతే మా పార్టీ అఖిల భారత అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు అట్టి సాధారణమైనటువంటి కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తులు. ఇందాక అధ్యక్షులు చెప్పారు, ఇవాళ నేను కూడా కేంద్ర మంత్రి అయ్యాను అంటే ఇప్పుడు 1990లో సభ్యత్వం తీసుకుని అహర్నిశలో కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేశాం కాబట్టి, పార్టీ ఒక అవకాశం కార్యకర్తకి ఇవ్వాలి కాబట్టి అది నాకు పార్టీ ఇచ్చినటువంటి అవకాశం, గౌరవం. ఇది నా గొప్పతనం అని నేను ఎప్పుడు భావించను. బీజేపీలో కార్యకర్తకి ఇచ్చినటువంటి గౌరవం అని నేను పదే చెప్తా ఉంటాను. అది వేళ నేను కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, నిన్న మొన్న ఇంకొకరు కావచ్చు. కాబట్టి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడడం అనేది అవివేకం. ప్రతిదానికి రాజకీయాలు ఆపాదించడం అనేది సరైనటువంటి విధానం కాదు.
నేను నిన్ననే అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చాను. నేను 27వ తారీఖు నుంచి అరుణాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమం కోసం వెళ్ళాను. నిన్ననే వచ్చి రాత్రి భీమవరం రావడం జరిగింది. నేను తెలుసుకుంటూ ఉన్న విషయాలు సుజనా చౌదరి గారి ద్వారా, పురంధేశ్వరి గారు తిరిగారు, మా నాయకుల ద్వారా, అక్కడ ఉన్నటువంటి ఎంపీ కేశినేని చిన్ని గారి ద్వారా, మా శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఉన్నటువంటి ఏరియా ఎక్కువగా మునకు గురైంది. అంటే 2 కారణాలు. ఒకటి, దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఎంత పెద్ద స్థాయిలో వర్షాలు రావడం, ఏదైతే అక్కడ ఉన్నటువంటి చెరువులు పూర్తి చేయడం అనేది, లేకపోతే డ్రైనేజీ సిస్టమ్ని మెరుగుపరచకపోవడం అనేది ప్రధానమైనటువంటి విషయాలు. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, అందులో గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా సంక్షేమ పథకాల ముసుగులో ఆ సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా ప్రజలకు అందకుండా పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అది రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి కూటమి నాయకులు ఏం చేయట్లేదు. కూటమి వేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఫుల్ టైం ప్లే చేస్తారు. స్థానిక శాసనసభ్యుడు సుజనా చౌదరి గారు అక్కడే సొంత నిధులతో ఆయన ఖర్చు పెట్టి అక్కడ ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అదే నా వైజాగ్ అయినా ఎక్కడైనా వస్తుంది. హుదూద్ వచ్చింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేసాము. ఎవరు అధికారంలో ఉన్నారో అది హుదూద్కి తెలియదు. ఈవేళ ఎవరు అధికారంలో ఉన్నటువంటి వచ్చిన వర్షాలకు తెలియదు. కాబట్టి జగన్ గారు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యమని, ఆయన వైఫల్యం తీవ్రమైనటువంటి వైఫల్యం చెందాడు కాబట్టి ఆయన పరిపాలన సమయంలో కేవలం 11 సీట్లతో సరిపెట్టారు ప్రజలు. 3 నెలలు కూడా కాలే. ఇంకా ఇవాళ వచ్చి ఇది ప్రభుత్వ వైఫల్యమని ఆయన రాజకీయాలు ప్రస్తావించారు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అండగా విధేటువంటి విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. కానీ దీనికి రాజకీయాలు ఆపాదించి రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం మళ్ళీ సాధారణ సభ్యత్వాన్ని దేశవ్యాప్తంగా చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి పూర్తి స్థాయిలో సభ్యత్వాన్ని సాధారణ సభ్యుల్ని జాయిన్ చేసుకునేటువంటి కార్యక్రమం. మన 2వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి చేతుల మీదుగా మొదటి సభ్యత్వాన్ని తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీన్ని సంసద్ అభియాన్ 2024 పేరిట ఈ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. సుమారు 10 కోట్ల మంది సభ్యుల్ని ఈసారి సాధారణ సభ్యులుగా చేయాలని 45 రోజుల ఈ కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది జాతీయ పార్టీ. దానికి అనుగుణంగా ఇవాళ రాష్ట్ర పార్టీ అలాగే జిల్లా పార్టీలు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పశ్చిమ గోదావరి జిల్లాకి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని ముఖ్య అతిథిగా ఈరోజు పంపించడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా నేను వారికి ఈరోజు మొదటి సభ్యత్వం ఇవ్వడం ద్వారా జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం, అలాగే జిల్లాలో ఉన్నటువంటి 1456 బూత్లకు సంబంధించి ప్రతి బూత్లోనూ 200 సాధారణ సభ్యత్వాన్ని చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే ఒక కేంద్ర మంత్రి ఈ జిల్లాలో ఉన్న కారణంగా ఇక్కడ సభ్యత్వాన్ని ఎక్కువగా చేయాలని జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ మమ్మల్ని ఆదేశించడం జరిగింది. వారి నేతృత్వంలో అలాగే జిల్లా కేడర్ అంతా కూడా ఈ 45 రోజులు కష్టపడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అంటే కార్యకర్త ఆధారంగా నడిచే పార్టీ కాబట్టి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ఔత్సాహికులు, అభిమానులు, జాతీయవాదులు వారందరినీ కలుపుకుంటూ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ మరొకసారి
సభ్యులుగా జాయిన్ అయినటువంటి కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లాకి భారతీయ జనతా పార్టీకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఏ నాయకుడు ప్రజాప్రతినిధిగా వెళ్ళినా కూడా, అంటే కృష్ణరాజు గారి దగ్గర నుంచి, గంగరాజు గారి దగ్గర నుంచి, మాణిక్యాల దగ్గర నుంచి ఇవాళ పెద్దలు శ్రీనివాసవరం గారి దగ్గర వరకు కూడా ఈ జిల్లాకి మేలు చేసినటువంటి నాయకత్వం మా దగ్గర ఉంది. దాని ఆధారంగానే జిల్లాలో మెంబర్షిప్ కూడా మేము చేయబోతా ఉన్నాం. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జైత్ర బిజినెస్ సొల్యూషన్స్, వేమవరం.com, వెస్ట్ బెర్రీ స్కూల్, శ్రీ భగవాన్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో 5,000 ఉచిత మట్టి వినాయక ప్రతిమలను జేపీ రోడ్లోని శ్రీ భగవాన్ ప్లాజా వద్ద జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం అభినందనీయమని, ప్రతిక్షణం వాతావరణ కాలుష్యంతో మనిషి జీవిస్తున్నాడని, శబ్ద, జల, వాయు కాలుష్యాలతో అందుబాటుని వ్యాధులు సంక్రమిస్తున్నాయని, వినాయక చవితి పూజలో మట్టి విగ్రహాలతోనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భారతీయులందరూ సంప్రదాయంగా జరుపుకునే తొలి పండుగ వినాయక చవితి అని, ఆ చవితి వేడుకలకు వేలాది విగ్రహాలను ఉచితంగా అందించడం గొప్ప విశేషమని, గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు సుబ్బరాజును అభినందించారు. ది భీమవరం ఆక్వా డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 2,000 ఆహార పొట్లాలను పంపించారు. వినాయక చవితి అంటే అందరూ ఎంతో సంతోషంగా సంబరాలతో చేసుకునే పండుగ. ఈ పండుగలతోటి మన భక్తితోటి పర్యావరణానికి ముప్పు రాకుండా మట్టి వినాయకుడికి తోటి అందరూ పూజించాలని చెప్పేసి కాలనీలోనూ పెద్ద రెస్టారెంట్స్లోనూ ఒక ఫ్యాక్టరీస్లో పెట్టే వినాయకులు కూడా రంగులు పెట్టుకోవాలని కోరుతున్నాను. అది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వినాయకుడికి అవేర్నెస్ క్రియేట్ చేయడం చేసిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు మరింత చేయాలి. పిల్లలందరూ కూడా చిన్న వయసు నుంచి వీటి మీద పర్యావరణానికి మనం చూస్తున్నాం. సడన్గా వర్షాలు రావడం, టైం టైంలో ఫ్లడ్స్, తుఫాన్లు, ఇవన్నీ కూడా మన పర్యావరణం మీద గౌరవం లేకపోవడం తోటి వచ్చిన విషయాలు. ఇవన్నీ చిన్న వయసు నుంచి కూడా మనం ఆకలింపు చేసుకుంటే చాలా పర్యావరణానికి, ప్రకృతికి, భూమాతకి మంచి చేసిన వాళ్ళు అవుతాము. నమస్కారం. మన భీమవరం పట్టణంలో 2,000 మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనం వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడినట్లయితే పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలని, మట్టి విగ్రహాలు వాడి వినాయక చవితిని, ఆ వినాయకుని వేడుకోవాలని, దానివల్ల పర్యావరణాన్ని మనందరూ
ఒకరు కాపాడిన అవుతామని చెప్పి కోరుకుంటూ సెలవు. మరి పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మట్టి వినాయకుల్ని పూజించాలి అనే ఒక సంకల్పంతో మన నడిపిల్లి సుబ్రాగారు ఈ చైత్ర బిజినెస్ అధినేత గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేస్తారు. సో ఆయనతో పాటు వెస్టరీ స్కూల్, అలాగే మన భగవాన్ గారి భగవాన్ ట్రేడర్స్, అలాగే ఇంకా చాలామంది ఇందులో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. అందరికీ కూడా మరి సుబ్రహ్మణ్య తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు వారికి నా అభినందనలు. అలాగే ఈ కార్యక్రమం చేసిన మన ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి కూడా నా నమస్కారం. మీరందరూ కూడా పర్యావరణాన్ని రక్షించడం కోసం కాదు, ప్రతిరోజు కూడా మన ఇంటి దగ్గర కానీ అవి కానీ కొంచెం పర్యావరణ కోరుకుంటూ సెలవు తీసుకుంది. కార్తీ గారు, జేసీ గారు, మేము ఆక్వా జేఎల్ఎస్ ఈ యొక్క విపత్తు విజయవాడలో సంభవించినటువంటి విపత్తు కార్యక్రమానికి జరిగినటువంటి ఆ సంఘటనకి మా వంతుగా మేము ఒక 2,000 మందికి ఒక వెజ్ బిర్యానీ ప్యాకెట్, ఒక కర్డ్ రైస్ ప్యాకెట్, ఒక పెరుగు సెట్లతో విడివిడిగా ఒక ప్యాక్ చేసి అవి పంపించడం జరుగుతుంది. మరి పూజలు మన ఎమ్మెల్యే గారు, మేడం కలెక్టర్ గారు, జేసీ గారు ఆ చేతుల మీదుగా పంపించడం మాకెంతో సంతృప్తి ఇస్తుందని చెప్పి తెలియజేస్తాం. తిరుపతి జిల్లా గూడూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 2వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు ఎమ్మెల్యేను కలిసి వారి గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలియజేశారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తెరిపినిచ్చాయి. దీంతో కాస్త రిలీఫ్ కలిగినా మళ్లీ మరో అల్పపీడన గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల ఏపీలో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో 1 గంట పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. సముద్రంలో 10 రోజులుగా బోట్ పైనే గడుపుతున్న 10 మంది తమిళ మత్స్యకారులను అధికారులు రక్షించారు. నడి సముద్రంలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తమ జీవితాలపై ఆశలు వదులుకుని 10 రోజులుగా బోటుపైన గడుపుతున్న 10 మంది తమిళ మత్స్యకారులను అధికారులు రక్షించారు. 10 రోజులుగా 20 టన్నుల ఫిషింగ్ బోటు తమిళనాడు నుండి బయలుదేరి ఇంజిన్ చెడిపోవడంతో అలల్లో చిక్కుకుని కాకినాడ తీరానికి సుమారు 290 నాటికల్ మైల్స్ దూరం కొట్టుకుపోయింది. వారిని గమనించిన నేవీ అధికారులు, కోస్ట్ గార్డ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలను సంయమనం చేసే విధంగా కాకినాడ జిల్లా కలెక్టర్ చొరవ చూపారు. పోర్టు అథారిటీ పీఓకు అందిన ఆదేశాల మేరకు మెరైన్ పోలీసులు వారిని కాకినాడ పోర్టుకు తీసుకువచ్చారు. డీజిల్ లీక్ అవుతుంటే మా బ్యాటరీ వీక్ అయిందని డీజిల్ లీక్ అయింది. అందువల్ల ఇంజిన్ ఆపేయాలి వస్తుంది. ఇంజిన్ ఆపేయాలి వస్తే బ్యాటరీ వీక్ అయిపోయింది. ముందుగా తెలియలేదు, చూశాను కానీ ఆగిపోయింది. ఇంజిన్కి కంపల్సరిగా ఇంజిన్ ఆపాలి. ఇంజిన్ ఆపితే కానీ బ్యాటరీ మామూలుగా డీజిల్ మనం మాట్లాడడానికి కుదరదు. అందువల్ల ఇంజిన్ ఆపాల్సింది. ఇంజిన్ ఆపాం. ఇంజిన్ ఆపితే ఆ నుంచి వర్షం నీరంతా బ్యాటరీ మీద పడిపోయి అలా డైమా వీక్ అయిపోయింది. డైమా అది సెల్ఫ్ మోటార్ అన్ని వీక్ అయిపోలా స్టార్ట్ కాల. మమ్మల్ని ఎవరిని చూడాల రూమ్ ఒక 5 గాలి తగ్గిపోయినప్పుడు హెలికాప్టర్ గారు వచ్చింది, చూశారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456.
కడపలో ట్రాన్స్ఫార్మర్ పేలి పలు వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీ సిటీ యూనియన్ బ్యాంక్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ పేలి పలు వాహనాలు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగడంతో 3 బైకులు దగ్ధమయ్యాయి. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంటలతో నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విజయవాడ వరద బాధితులకు ఆహారాన్ని అందించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పెదపుల్లేరు గ్రామ ప్రజలు స్పందించి ముందుకు వచ్చారు. విజయవాడ వరదల్లో చిక్కుకుని వెలవెల్లాడుతున్న ప్రజలకు ఆహారాన్ని అందించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పెదపుల్లేరు గ్రామ ప్రజలు ముందుకు వచ్చారు. గ్రామంలోని రామాలయం వద్ద 6000 బిర్యానీ, కర్రీ, రైస్ ప్యాకెట్లు తయారు చేశారు. గ్రామ వీఆర్ఓ దాస్ విజ్ఞప్తి మేరకు గ్రామ ప్రజలు భోజన ప్యాకెట్లు తయారు చేసేందుకు ముందుకు రావడం శుభ పరిణామం అని గ్రామ ప్రముఖులు తెలిపారు. మండల తహసీల్దార్ నాగార్జున ఆహార పట్లాల వాహనాలకు కొబ్బరికాయ కొట్టి విజయవాడకు పంపించారు. మన విజయవాడ కృష్ణలంక, సింగనగరం, రాణిగారి తోట ఈ ఏరియాలన్నీ కూడా ప్రతి కూడా వరద బీభత్సానికి మునిగిపోవడం జరిగింది. పిల్లల కాడి నుంచి వృద్ధులు, మహిళలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది. దాని నిమిత్తం మన ఊరికి మన డిపార్ట్మెంట్ వారికి తెలియజేయగానే వాళ్ళకి ఏదో రూపాయల సాయం చేయడం కోరగానే ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా సంఘాలు ప్రతి ఒక్కరు పెద్దలు ఎవరు తోచిన విధంగా వాళ్ళు సహాయం అందించడం జరిగింది. ఆ సహాయంతో సుమారు 5000 నుంచి 6000 మందికి ఈరోజు బిర్యానీ ప్యాకెట్లు, ఫ్రైడ్ రైస్ కూడా మానవతా సంస్థ నుంచి ఒక అన్నగారు 6000 వాటర్ ప్యాకెట్లు కూడా అందించడం చాలా శుభసూచనది. పెదపుల్లేరు గ్రామంలో గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజల సహకారంతో ఈ పెదపుల్లేరు గ్రామం నుంచి 6000 ప్యాకెట్లు విజయవాడలో వరదలో చిక్కుకున్న బాధితులకు సహాయార్థం ఇక్కడి నుంచి పంపించడం జరుగుతున్నది. అవన్నీ కూడా పూర్తిగా అన్ని పర్యవేక్షణతో తయారు చేయడం జరిగింది. పరిశుభ్రత పాటించి వాటన్నిటిని కూడా ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామ వీఆర్ఓ గారిని ఎస్కార్ట్లతో పంపించి విజయవాడలో పంపిణీ చేయడం జరుగుతుంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట బీజేపీ జిల్లా కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వాలను అత్యధికంగా నమోదు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు ఆసక్తితో బెంగళూరు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది. ప్రపంచంలో అతి ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన సభ్యత్వం కలిగిన పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనూ ఒక రికార్డు సాధించింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు జరగడం, ప్రతి 6 సంవత్సరాలకి ఉన్న సభ్యత్వాలన్నీ రద్దయిపోయి మరలా నూతనంగా చేసుకోవడం. దానిలో భాగంగానే ఇప్పుడు సెప్టెంబర్ 2024 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన భారతీయ జనతా పార్టీకి వస్తూ ఉంది. మరి జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత వరుసగా 3వసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజల ఆదరణ చూపిస్తూ ఉన్నారు. అందుకోసం ఇవాళ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు ద్వారా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే ఒక ఆశయంగా ఇవాళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పనిచేయడం జరుగుతూ ఉంది. వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశంగా తయారు చేయాలని నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నానికి ప్రతి కార్యకర్త, ప్రతి పౌరుడు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉంది. దాదాపుగా బడ్జెట్లోనే 50,000 కోట్ల రూపాయలు సహకారం అందించే దిశగా
ప్రధానమంత్రి గారు కానీ ఆర్థిక మంత్రి గారు కానీ చర్యలు తీసుకున్న సంగతి మనందరికీ విదితమే. మరి ఇవాళ తీవ్రమైన వర్షాలు వరదల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైనప్పుడు కూడా వెంటనే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ స్పందించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని విధంగా సహాయం అందజేస్తామని ఒక స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అన్ని పార్టీలు కలిసి ప్రజలకు మేలు జరిగే విధంగా కృషి చేయాలే తప్ప రాజకీయాలు మాట్లాడడం సబబు కాదు. జగన్కు హితవు పలికిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పలు సంస్థలు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. గూడూరులో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తెలుగు రాష్ట్రాలను వేడని వానలు. మరో అల్పపీడన ప్రభావంతో రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.